తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో అనే ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు నిర్ణయాలే ఇందుకు కారణం. ఇలాగే గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దెబ్బకొట్టే ఏ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి వదలడం లేదు. బీఆర్ఎస్ కు అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతుంది. ఏప్రిల్ 27న నిర్వహించే భారీ బహిరంగ సభను అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పని అందరికీ తెలిసిందే. వరంగల్లో పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి ఎలకతుర్తిలో నిర్వహించే సిల్వర్ జూబ్లీ సభను అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఇది కుదరకపోవడంతో ఇప్పుడు మరో ఎత్తుగడ వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. గులాబీ పార్టీని స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సభను నిర్వహించాలని కేసీఆర్ భావించారు. అందుకోసం 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను వరంగల్లోని ఎల్కతుర్తిలో ప్లాన్ చేశారు. రైతుల నుంచి మొత్తం 1200 ఎకరాలను ఈ సభ కోసం సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. కానీ ప్రజలకు ఏం చేసింది అని సభ వేదికగా ప్రశ్నించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆ తర్వాత ప్రజల్లోకి వస్తారనే వార్తలొస్తున్న ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చేందుకు వ్యూహ రచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సభ కంటే ముందే మరో 5 ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని రేవంత్ రెడ్డి స్కెచ్ వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలా జరిగితే బీఆర్ఎస్ కు భారీ దెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. పార్టీ మారిన వారిలో స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, భద్రాచలం నుంచి అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలయ్య యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. దీనిపై సుప్రీంకోర్టు స్పీకర్ ను నిర్ణయం తీసుకోవాలని 2 సార్లు చెప్పింది. అయినా కానీ వారిని అనర్హులుగా ప్రకటించలేదు. ఇక రాబోయే తీర్పులో సుప్రీంకోర్టు వారిపై అనర్హత వేటు వేస్తుంది. దాంతో ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ ఉప ఎన్నిక వస్తుంది. ఈలోపు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకొని బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేస్తారని అంటున్నారు. అయితే పార్టీ మారే ఎమ్మెల్యేలలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే మరో కోణం కూడా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందట. వారికి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మంత్రి పదవి కూడా ఎవరికి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నిధులు లేవు. దాంతో ప్రజల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతారనే చర్చ సాగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి 3 సంవత్సరాలు సైలెంట్ గా కూర్చోవడమే మేలు అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.